వేసవి సెలవులు వృధా పోనీయకుండా చిన్నారులు సంగీతం నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. సంగీతంలో చెప్పే శబ్దాలను చక్కగా గుర్తుపెట్టుకుంటున్నారని కర్ణాటక సంగీతం మాస్టర్ చంద్రశేఖర్ చెప్తున్నారు. అయితే సమ్మర్ క్యాంపు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు సమ్మర్ క్యాంప్లోనే మొత్తం సంగీతం వచ్చేస్తుందని కాదండి. పిల్లలకు ఒక అవగాహన వస్తుంది. ఎలాంటిది, మ్యూజిక్ వినగానే వాళ్ళు సాంగ్స్, సినిమా పాటలు వింటుంటారు. వాళ్ళకు శృతి ఏంటో లయ ఏంటో తెలీదు, ఎంజాయ్ చేస్తుంటారు. కానీ వాళ్ళకు కూడా తెలియాలి అసలు స్వరం అంటే ఏంటి, సంగీతం అంటే ఏంటి, రిధం అంటే ఏంటి. ఆ విధంగా ఈ సమ్మర్ క్యాంప్లో వాళ్ళకు శృతి జ్ఞానము, లయ జ్ఞానము ఇవ్వడంతో పాటు కొన్ని గీతాలు అలాంటివి నేర్పి వాళ్ళని, అంటే సంగీతం వల్ల వీళ్ళకు మైండ్ ఫ్రెష్ అవుతుంది. నిజామాబాద్ నగరంలోని శ్రీ రామకృష్ణ విద్యానికేతన్ ఆధ్వర్యంలో 5 నుంచి 10వ తరగతి విద్యార్థులకు వేసవి సెలవుల్లో సంగీతం క్లాసులు నిర్వహిస్తున్నారు. సంగీతం నేర్చుకునేందుకు చిన్నారులు ఆసక్తి చూపుతున్నారు. సరిగమ పదనిసలు పాడుతూ చిన్నారులు శృతి కలుపుతున్నారు. సరిగమ పదనిసల అర్థాలు చెబుతున్నారు. సంగీతం నేర్చుకునేందుకు చిన్నారులు చాలా ఆసక్తి చూపుతున్నారని కర్ణాటక సంగీతం మాస్టర్ చంద్రశేఖర్ చెప్తున్నారు. నమస్కారం అండి, నా పేరు చంద్రశేఖర్. నేను కర్ణాటక గాత్ర సంగీతం నేర్పిస్తాను. అయితే సమ్మర్ క్యాంపు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు సమ్మర్ క్యాంప్లోనే మొత్తం సంగీతం వచ్చేస్తుందని కాదండి. పిల్లలకు ఒక అవగాహన వస్తుంది. ఎలాంటిది, మ్యూజిక్ వినగానే వాళ్ళు సాంగ్స్, సినిమా పాటలు వింటుంటారు. వాళ్ళకు శృతి ఏంటో లయ ఏంటో తెలీదు, ఎంజాయ్ చేస్తుంటారు. కానీ వాళ్ళకు కూడా తెలియాలి అసలు స్వరం అంటే ఏంటి, సంగీతం అంటే ఏంటి, రిధం అంటే ఏంటి. ఆ విధంగా ఈ సమ్మర్ క్యాంప్లో వాళ్ళకు శృతి జ్ఞానము, లయ జ్ఞానము ఇవ్వడంతో పాటు కొన్ని గీతాలు అలాంటివి నేర్పి వాళ్ళని, అంటే సంగీతం వల్ల వీళ్ళకు మైండ్ ఫ్రెష్ అవుతుంది. ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఏం చేస్తారండి, సెల్ ఫోన్లు ఇచ్చేస్తారు పేరెంట్స్. దాని బదులు కాస్త మీరు సమ్మర్ క్యాంప్ పంపినట్లయితే కొద్ది గొప్ప వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది మ్యూజిక్ పరంగా. వేసవి సెలవుల్లో సంగీతం నేర్చుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంటి వద్ద ఉంటే ఫోన్లతోనే టైంపాస్ అయ్యేది. ఇక్కడికి వస్తే సంగీతం నేర్చుకునే అవకాశం కలిగిందని అర్జున్ అనే విద్యార్థి తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. నా పేరు ఏ అర్జున్. సంగీతం నేర్చుకోవడానికి వచ్చాను. దీంట్లో నేను నేర్చుకున్నది సరిగమ పదనిస. సా అంటే షడ్జం, రి అంటే రిషభం, గా అంటే గాంధారం, మా అంటే మధ్యమం, పా అంటే పంచమం, దా అంటే దైవతం, నీ అంటే నిషాదం. అవి నేను నేర్చుకున్నాను. ఆది తాళం కూడా నేర్చుకున్నాం. ఆది తాళం అంటే కీట తాక. దాంట్లో 2 ఉన్నాయి. కీ ఫస్ట్, దెబ్బ 3 వేళ్ళు, తర్వాత దెబ్బ, ఊచ, ఊసి, దెబ్బ, ఊసి. బాగా అనిపిస్తుంది.